అయితే ఇక్కడ లొంగిపోతున్న వారికి చేయూత అని ఈరోజు శనార్థి తెలంగాణలో కరీంనగర్ ఎడిషన్లో వచ్చింది. ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. అది లొంగిపోతున్న వారికి చేయూత ఏది? కేంద్రం పిలుపుతో జనజీవన స్రవంతిలోకి ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం కనకరించట్లేదు, మాజీ నక్సలైట్ల ఆవేదన. మాజీ నక్సలైట్ల కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇక్కడనేమో మన తానేమో జేబులు చూపిస్తూ ఉంటాం, ఇట్లా నా తానే ఏం లేదు 18,000 కోట్లు వస్తాయి నెలకని ఇట్లా జేబులు చూపెడతా ఉంటాం. మన డైలాగులేమో పెద్ద పెద్ద డైలాగులు విసురుతూ ఉంటాం. బండి సంజయ్ దీని మీద మాట్లాడాలి దమ్ముంటే. బండి సంజయ్ ఇక్కడ శనార్థి తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఆపరేషన్ కగార్తో నక్సలైట్లు లొంగిపోండి అనే పిలుపుతో చాలామంది అడవిలో ఉన్న నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి కలుస్తున్నారు. అయితే లొంగిపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం జీవనోపాధి కోసం ఇస్తున్న హామీలు అమలు కాక అధికారుల చుట్టూ తిరిగి ఫలితం లేక మాజీ నక్సలైట్ల ఆవేదనలో అల్లాడుతున్నారు. ఆశతో ప్రభుత్వం హామీలపై నమ్మకంతో లొంగిపోయిన అనేక మంది మాజీ నక్సలైట్లు ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కరించబడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లొంగిపోయిన రోజు నుంచి ప్రభుత్వం ఇచ్చిన భరోసాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని, జీవితం మార్చుకోవాలని అనుకున్నప్పటికీ తమ పరిస్థితులను ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. నక్సలైట్ల కోసం ప్రకటించిన రిహాబిలిటేషన్ ప్యాకేజీలు, ఆర్థిక సాయం, గృహ సౌకర్యాలు, భద్రతా చర్యలు అందించే విషయంలో విస్తృతమైన లోపాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అయితే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే లొంగిపోవాలని వచ్చిన వారికి ఇచ్చిన హామీలు నెరవేరాలని, వారిని నిస్సహాయ స్థితిలో వదిలేయకూడదని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ప్రభుత్వం మరోవైపు నక్సలైట్లను చట్టబద్ధ జనజీవనంలోకి రావాలని పిలుపును ఇస్తూ హెచ్చరికలు జారీ చేస్తుంది. కానీ ఇప్పటికీ లొంగిపోయిన వారికి ఇలా ఆవేదన వ్యక్తం చేయడంతో రిహాబిలిటేషన్ పాలసీ అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.